హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం సరాసరి అనే టాపిక్ని చూడబోతున్నాము. సో మొదటగా సరాసరిలోని సూత్రాలను మనం చూద్దాం. సరాసరి అనగా రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తాన్ని రాసుల సంఖ్యచే మనం భాగించినట్టయితే మనకు సరాసరి వస్తుంది. సరాసరి లేదా సగటు అనగా రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఈ సూత్రాన్ని మనం యూజ్ చేసుకొని రాసుల సంఖ్యని కూడా కనుక్కోవచ్చు. రాసుల సంఖ్య రాసుల మొత్తము బై సరాసరి చేయగా మనకు రాసుల సంఖ్య వస్తుంది. అదేవిధంగా రాసుల మొత్తము రాసుల సంఖ్య ఇంటూ సరాసరి, అప్పుడు మనకు రాసుల మొత్తము వస్తుంది. సో రాసుల మొత్తము సరాసరి ఇంటూ రాసుల సంఖ్య. సో రాసుల మొత్తము ఈజ్ ఈక్వల్స్ టు సరాసరి ఇంటూ రాసుల సంఖ్య. అదేవిధంగా మనకు సరాసరిని చూసినట్టయితే రాసుల మొత్తము బై రాసుల సంఖ్యగాను, రాసుల మొత్తాన్ని సరాసరి ఇంటూ రాసుల సంఖ్యగాను, రాసుల సంఖ్యను రాసుల మొత్తము బై సరాసరిగాను మనం చెప్పుకోవచ్చు. ఈ మూడు కేసులలో మనము రాసుల మొత్తాన్ని కేవలము లవంలోనే గమనించవచ్చు. సో ఈ విధంగా మీరు సరాసరిని కనుగొనవచ్చు. ఉదాహరణకు 10, 12, 15, 20, 25ల సరాసరి చూసినట్టయితే మనము సరాసరి ఈజ్ ఈక్వల్స్ టు 10 + 12 + 15 + 20 + 25. మనకు మొత్తం రాసుల సంఖ్యను చూసినట్టయితే 1, 2, 3, 4, 5గా ఉన్నాయి. సో మనము దీనిని 5చే భాగించాలి. 15 + 25 40, 60, 72, 82. ఈ 82ను మనం 5చే భాగించినట్లయితే మనకు 6.4గా వచ్చును. సో మనకు సరాసరి 16.4గా వచ్చును. ఇది మనము 3 అంకెల సంఖ్యలను తీసుకున్నట్టయితే 312, 315, 323, 329, 335ను తీసుకున్నట్టయితే ఇప్పుడు సరాసరి కనుక్కోవడానికి మనము రాసుల సంఖ్య రాసుల మొత్తముని కనుక్కోవాల్సి ఉంటుంది. సరాసరి అనగా రాసుల మొత్తము బై రాసుల సంఖ్యను మనం చేయవలసి ఉంటుంది. రాసుల మొత్తము అనగా ఈ 3 అంకెల సంఖ్యల 5ంటిని మనము జత చేయాలి. కానీ మనకు ఇచ్చిన సమయంలో ఈ 3 అంకెలను జత చేయడము చాలా టైం టేకింగ్గా ఉంటుంది. సో దీనికోసం మనం ఈ 3 అంకెలలో ఈ 5 అంకెలను దగ్గరగా ఉన్న అంకెను మనం ఒక సరాసరిగా అనుకున్నాం అనుకోండి. 320 అనేది ఈ 5 అంకెలకు దగ్గరగా ఉన్న సంఖ్య. ఈ సంఖ్య 312 మరియు 335కు మధ్యలో ఉన్నందున మనము 320ని మన సరాసరిగా అనుకుంటున్నాము. 320ని మనము 312తో కంపేర్ చేసినప్పుడు మనకు 312 8 తక్కువగా ఉన్నట్టు మనం గమనించవచ్చు. సో ఆ తక్కువ ఉన్న మొత్తాన్ని మనం ఇక్కడ రాసుకుంటున్నాము. అదేవిధంగా 315 320 కంటే 5 తక్కువగా ఉన్నందున -5, 323 320 కంటే 3 ఎక్కువగా ఉన్నందుకు +5, 329 320 కంటే 9 ఎక్కువగా ఉన్నందుకు +5, ఇది 15 ఎక్కువగా ఉన్నందుకు +15ని మనం చేయాలి. -8 -5 అనగా -13 గాను, +3 9 12 అండ్ 15 27 గాను మనం గమనించవచ్చు. మొత్తానికి మనకు -13 27 మనము +14గా గమనించవచ్చు. మనం అనుకున్న సరాసరి కంటే మనకు 14 ఎక్కువగా వచ్చినది. కావున ఈ 14ను
మనము 5 భాగాలుగా విభజించాలి. ఎందుకనగా మనము కనుక్కున్న సరాసరి 5 సంఖ్యల సరాసరి. కావున ఈ 14ను మనం 5 భాగాలుగా విభజించాలి. సో 5 భాగాలుగా విభజించినట్లయితే 320 ప్లస్ 2.8గా వచ్చును. ఇలా చేసినట్లయితే మనము సంఖ్యలను జత చేయకుండానే సరాసరిని కనుగొనే అవకాశం ఉంటుంది. 322.8 అనేది ఈ సంఖ్యల యొక్క సరాసరి. ఇలా చేయడం వల్ల మనము సమయాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మనము ఈ అంకెలను తీసుకున్నట్టయితే దీని యొక్క సరాసరిని ఇంకో నెంబర్ కూడా అనుకొని మనం చేయవచ్చు. 323ని సరాసరిగా మనం అనుకుంటే 323 కంటే 312 అనేది 9 తక్కువగా ఉన్నందున ఇక్కడ -9 అని, అదేవిధంగా -11 అని, అదేవిధంగా 315 8 తక్కువగా ఉన్నందున -8 అని, 323ను మనం 323చే కంపేర్ చేసుకున్నట్టయితే 0 అని, 323 329 కంటే 6 ఎక్కువ ఉన్నందున ఇక్కడ +6 అని, ఇక్కడ 12 ఎక్కువగా ఉన్నందున +12 అని మనం అనుకుందాం. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది -19, ఇది +18గా మనకు వచ్చును. మనము తీసుకున్న అంకె కంటే -1 తక్కువగా వచ్చినది. ఇప్పుడు మన సరాసరి 323 -1. ఈ 1ని మనం 5 భాగాలుగా విభజించాలి. 323 -0.2 ఇప్పుడు మనకు 322.8గా వచ్చును. ఇందాక చేసుకున్న సరాసరి మరియు ఇప్పుడు చేసుకున్న సరాసరి 2 కేసులలో మన సరాసరి ఈక్వల్గా వచ్చింది. అనగా మనము సరాసరిని అజ్యూమ్ చేసుకునేటప్పుడు ఏదేని ఒక నెంబర్ 312 మరియు 335 మధ్యలో గల నెంబర్ను మనం తీసుకోవలను. ఆ విధంగా చేసినట్లయితే మీరు సమయాన్ని ఆదా చేయవచ్చు. అదేవిధంగా 76, 379, 382, 389, xల సరాసరి 385 అయిన x విలువ ఎంత? ఇప్పుడు మనము దీనిలో x విలువ కనుగొనాలి. సో x విలువ కనుగొనడానికి మనము సాధారణంగా 376, 379, 382 మరియు 389 xలను జత చేసి దీనిని 5చే భాగించి 385కు సమానం చేయాల్సి ఉంటుంది. కానీ అలా చేసినప్పుడు మనకు చాలా సమయం తీసుకున్నందున దీనిని మనము ఇచ్చిన సరాసరితో పోల్చడంతో మనకు x విలువ చాలా సులభంగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 385ను మనం 376తో కంపేర్ చేసుకున్నట్టయితే 376 అనేది 385 కంటే 9 తక్కువగాను, 379 6 తక్కువగాను, 382 3 తక్కువగాను, అదేవిధంగా 385 4 ఎక్కువగాను వచ్చినందువల్ల ఇప్పుడు మనము దీనిని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో -9 -6 -15 -18 మనకు +4 అనగా మొత్తానికి మనకు -14 వచ్చింది. మనము ఇచ్చిన సరాసరిని తీసుకున్నందువలన -14ను మనము తుల్యపరచడానికి +14గా తీసుకోవాలి. అనగా x అనేది 385 కంటే 14 ఎక్కువగా చూపిస్తుంది. అనగా 399గా మనం x విలువను తీసుకోవచ్చు. ఈ విధంగా మనము ఇచ్చిన సంఖ్యల సరాసరిని సులభంగా కనుగొనడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా ఇచ్చిన సంఖ్యలు అంక శ్రేణిలో ఉన్నట్టయితే మనము వాటి యొక్క సరాసరిని మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్యల సగటుగా తీసుకోవచ్చు. ఉదాహరణకు 10, 20, 30,
40ల సరాసరి. 10, 20, 30, 40ల సరాసరి 10 + 40/2 అనగా 25గా మనం గమనించవచ్చు. 25 కేవలం మొదటి ప్లస్ చివరి సంఖ్యల మొత్తమే కాకుండా రెండవ సంఖ్య ప్లస్ మూడవ సంఖ్యల మొత్తము కూడా అనగా 25 మనకు ఖచ్చితంగా మధ్య విలువ అగును. సో నెంబర్స్ మనకు అంక శ్రేణిలో ఉన్నప్పుడు సరాసరి అనేది వాటి మధ్య విలువకు మధ్యగతానికి సమానంగా ఉంటుంది. అదే మనకు 5 సంఖ్యలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనగా అంక శ్రేణిలో ఇచ్చినప్పుడు 10, 20, 30, 40, 50 అనే 5 సంఖ్యలు ఇచ్చినప్పుడు మనకు వీటి సరాసరి అనేది మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్యల సరాసరి లేకపోతే మధ్య విలువ. సో మనం మధ్య విలువ వచ్చేసి 30 గాను లేదా మొదటి మరియు చివరి సంఖ్యల సరాసరి 1 + 50/2 60 గాను మనము గుర్తించవచ్చు. 60/2 30. సో ఈ రెండు కేసులలో మనకు సరాసరి 30గా వచ్చినది. అనగా ఏదేని ఒక సీక్వెన్స్ అంక శ్రేణిలో ఉన్నట్టయితే దాని సరాసరి మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య /2 లేదా దాటి యొక్క మధ్యగతము అనగా మధ్య విలువను మనము వాటి సరాసరిగా తీసుకోవచ్చు. ఇదే విధంగా మొదటి ఏవేని 5 వరుస సరి సంఖ్యలు తీసుకున్నట్టయితే 5 వరుస సరి సంఖ్యలు 20 నుండి మనం తీసుకున్నట్టయితే 20, 22, 24, 26, 28 5 వరుస సరసంఖ్యల సరాసరి 24గా మనం గుర్తించవచ్చు. అదేవిధంగా 5 వరుస సరిసంఖ్యల 4 వరుస సరిసంఖ్యల సరాసరి 78తో మొదలయ్యే 4 వరుస సరిసంఖ్యల సరాసరి 78, 80, 82, 84 అయినందువల్ల వీటి మధ్య విలువను మనము 81గా గుర్తించవచ్చు. అయిన వీటి సరాసరి 81. అదేవిధంగా ఏవేని 4 వరుస బేసి సంఖ్యలను మనం తీసుకున్నట్టయితే 13, 15, 17, 19 వీటి యొక్క సరాసరిని మనం 16గా గుర్తించవచ్చు. అదే ఏవేని వరుస 8 సంఖ్యలను తీసుకున్నట్టయితే 8 పూర్ణ సంఖ్యలను నేను ఇప్పుడు తీసుకుంటున్నాను. 70, 71, 72, 73, 74, 75, 76, 77 వీటి యొక్క సరాసరి మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య /2 లేదా మధ్య విలువ అనగా 73.5 మధ్యలో ఉన్న రెండు సంఖ్యలను సరాసరి చేసిన ఈ మొత్తం శ్రేణి యొక్క సరాసరి మనకు వచ్చును. ఇది కేవలం మనకు ఇచ్చిన శ్రేణి అంక శ్రేణిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ సూత్రమును మనము ఉపయోగించవలెను. సో ఇచ్చిన శ్రేణి అంక శ్రేణిలో ఉన్నందువల్ల నేను మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య /2 లేదా మధ్య విలువ /2 అనేది చేయడం జరిగినది. ఉదాహరణకు 4 వరుస సరి సంఖ్యల 4 వరుస సరి సంఖ్యల సరాసరి 81 అయిన అందుగల అతిపెద్ద సరి సంఖ్యను మనం కనుక్కోవాలి. 4 వరుస సరి సంఖ్యల సరాసరి 81 అయినచో వాటి యొక్క ఆ సరి సంఖ్యలు 81 తర్వాత 82, 81కి ముందుగా 80 మరియు 82 తర్వాత మనం 84ను 80కి ముందు 78ని మనం గమనించవచ్చు. సో మనకు ఉన్న 4 సరి సంఖ్యలు 78, 80, 82, 84గా మనం గమనించవచ్చు. ఇలా అతిపెద్ద సరి సంఖ్యను మనము 84గా గుర్తించవచ్చు. ఇదే విధంగా 6 వరుస సరి సంఖ్యల సరాసరి 25 అయినచో అందుగల చిన్న సంఖ్య మరియు
పెద్ద సంఖ్యల లబ్ధము ఎంత? అందుగల చిన్న సంఖ్య మరియు పెద్ద సంఖ్యల లబ్ధము ఎంత అనగా, మొదట మనము ఆ సరి సంఖ్యలను కనుగొనే ప్రయత్నం చేద్దాం. 25 సరాసరిగా కలిగిన 6 సరి సంఖ్యలు 25 తర్వాత మనం 26 గాను, 26 తర్వాత మనం 28 గాను, 28 తర్వాత 30 గాను, 25కు ముందు 24 గాను, 24కు ముందు 22 గాను, దాని ముందు 20 గాను గమనించవచ్చు. ఇవి ఇచ్చిన 6 వరుస సరి సంఖ్యలు. అడిగిన విధముగా అతి చిన్న సంఖ్య 20 మరియు అతి పెద్ద సంఖ్య 30. వీటి యొక్క లబ్ధమును మనం 600గా గమనించవచ్చు. ఇదే విధంగా మొదటి 3 యొక్క లేదా 5 యొక్క మొదటి 15 గుణిజాల సగటును మనం ఇప్పుడు కనుక్కుందాం. 5 యొక్క మొదటి 15 గుణిజాల సగటును కనుగొనడానికి మనము మొదటగా 5 యొక్క గుణిజాలను రాసుకోవాలి. మొదటగా 5 మరియు 10, 15 ఇలా 5 యొక్క 15వ గుణిజము 5 × 15 75గా గుర్తించవచ్చు. ఈ సంఖ్యలన్నీ అంక శ్రేణిలో ఉన్నందువలన మనము దీనిని 5 + 75/2గా రాసుకోవచ్చు. అనగా 5 + 75ను మనం 80 గాను, 80/2 40 గాను మనము గుర్తించవచ్చు. ఈ విధంగా మనము ఇచ్చిన సంఖ్యల యొక్క సరాసరిని కనుగొనవచ్చు. సరాసరిని కొన్ని ఉదాహరణలతో చూద్దాం. అది మొదటగా 40, 10, 25, 20, 35 xల సగటు 25 అయితే x విలువ ఎంత? 40, 10, 25, 20, 35 మరియు xల సరాసరి రాసుల మొత్తము 1, 2, 3, 4, 5, 6 బై రాసుల సంఖ్య చేసినట్లయితే మనకు సరాసరిగా వచ్చును. రాసుల మొత్తము 40 + 10 50, 50 + 20 70, 70 + 25 + 35ను 60గా గమనించవచ్చు. 70 + 60 130 గాను ప్లస్ x = 6 × 25ను మనము 150 గాను గమనించవచ్చు. ఈ విధముగా చేసినట్లయితే మనకు x విలువ 20గా వచ్చును. దీనిని మనము మరొక పద్ధతి ద్వారా కూడా చేయవచ్చు. అది ఏ విధంగానగా 40, 10, 25, 20, 35 xల సరాసరి ఇచ్చిన సరాసరి 25 కావున మనము ఇచ్చిన నెంబర్ని 25తో పోల్చండి. ఇది 15 ఎక్కువగాను, ఇది 15 తక్కువగాను, ఇది 0 గాను, ఇది 5 తక్కువగాను, ఇది 10 ఎక్కువగాను ఉన్నందువలన మనము -15 + 15ను క్యాన్సిల్ చేసుకోవడం వలన మనకు చివరగా +5 రావడం జరిగింది. దీనిని బ్యాలెన్స్ చేసుకొనుటకు మనము -5 గాను తీసుకోవాలి. అనగా ఇచ్చిన x విలువ అనేది మనము తీసుకున్న యావరేజ్ కంటే అనగా మనము తీసుకున్న సరాసరి కంటే 5 తక్కువగా ఉన్నందున దీనిని మనం 20గా చెప్పుకోవచ్చు. ఈ క్రింది 2 పద్ధతుల ద్వారా మనము ఇచ్చిన సంఖ్యల సరాసరిని కనుగొనవచ్చు. ఎప్పుడు కానీ ఇచ్చిన సంఖ్యలు చిన్నవి అయినచో మీరు మొదటి పద్ధతిలో యావరేజ్ కనుగొనవచ్చు. ఇచ్చిన సంఖ్యలు 3 అంకెల సంఖ్యలైనా అవి దగ్గరగా ఉండి పెద్ద విలువలు ఇచ్చినా కూడా మీరు రెండవ పద్ధతిలో యావరేజ్ని సులువుగా కనుగొనే వీలు ఉంటుంది. అలాగే మరొక ఉదాహరణ 16a + 16b = 48 అయితే a మరియు bల సగటు ఎంత? సో 16 + 16a + 16b 16a + 16b = 48 అయినా 16ను మీరు ఇరువైపులా 16చే భాగిస్తే మనకు a + b = 3 వచ్చును. ఇలా చేసినట్టయితే మనకు అడిగిన విలువ a మరియు bల సగటు. a మరియు bల సగటు అనగా a + b/2 అని అడిగారు. సో a + b/2 అనగా 3/2
అనగా 1.5గా వచ్చును. సో ఇదే విధంగా మనము మూడవ ఉదాహరణను చూద్దాం. మూడవ ఉదాహరణ 5 యొక్క మొదటి 15 గుణిజాల సరాసరి. నేను ఇంతకుముందు చెప్పిన విధముగా మొదట 5 యొక్క గుణిజాలను మీరు రాయండి. 5, 10, 15 సో ఆన్. 5 యొక్క 15వ గుణిజము మనము 5 × 15గా గమనించవచ్చు, అనగా 75. ఈ అన్ని సంఖ్యలు అంకశ్రేణిలో ఉన్నందున మీరు వీటి యొక్క సరాసరి మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2గా గుర్తించవచ్చు, అనగా 80/2 40గా వీటి సరాసరిని మనం గుర్తించవచ్చు. అదేవిధంగా 6 సంఖ్యల సరాసరి 20, మొదటి 4 సంఖ్యల సగటు 25 అయినచో చివరి 2 సంఖ్యల సగటు ఎంత? 6 సంఖ్యల సగటు 20 అయినచో x1 + x2 + x3 + x4 + x5 + x6 = 20 × 6. రాసుల మొత్తము సరాసరి ఇంటూ రాసుల సంఖ్య. ఈ విధంగా మనం చేసినచో 120 వచ్చును. మొదటి 4 సంఖ్యల సరాసరి 25 అనిన x1 + x2 + x3 + x4ను మనం 25 × 4 100గా గమనించవచ్చు. అనగా మనం ఇక్కడ గమనించినట్టయితే మొదటి సమీకరణము మరియు రెండవ సమీకరణము నుండి x5 + x6 విలువను మనం గుర్తించవచ్చు. 6 సంఖ్యల మొత్తము 120 గాను మొదటి 4 సంఖ్యల మొత్తము 100 గాను అయినట్టయితే x5 + x6ను మనం 20గా గమనించవచ్చు, అనగా ఇరువైపులా 2చే భాగించగా మనకు x5 మరియు x6ల సరాసరి 10గా వచ్చును. సో ఈ విధంగా మనము x5 మరియు x6ల సరాసరిని కనుగొనవచ్చు. చివరి 2 సంఖ్యల సగటును మనం x5 + x6గా మనము గమనించవచ్చు. 9 సంఖ్యల సగటు 30, మొదటి 5 సంఖ్యల సగటు 25 కాగా చివరి 3 సంఖ్యల సగటు 35 అయితే 6వ సంఖ్యను మనము 1గా తీసుకుందాము. సంఖ్యల మొత్తము మనము చేసినచో మొదటి 5 సంఖ్యల సరాసరి 25 కావున మొదటి 5 సంఖ్యల మొత్తము 125 గాను చివరి 3 సంఖ్యల సరాసరి 35 అయినందున చివరి 3 సంఖ్యల మొత్తము 115 గాను మరియు మిగిలిన 6వ సంఖ్యను x గాను చేయగా వీటి మొత్తము 9 సంఖ్యల సగటు 30 ఇచ్చిన 9 × 30 270గా మనం గమనించవచ్చు. ఈ 3 సంఖ్యలను మనము జత చేసిన 230 + x = 270గా వచ్చును. x = 40గా మనం గుర్తించవచ్చు. ఇది రాసుల సంఖ్య మరియు రాసుల మొత్తము అనే సూత్రము ద్వారా మనము ఈ సరాసరిని లేదా 6వ సంఖ్యను కనుగొనడం జరిగినది. మరి ఒక ఉదాహరణను మనం గమనించినట్లయితే వికాస్ ABCD సబ్జెక్టులలో 80 మార్కులు సగటు పొందాడు, అనగా వికాస్ యొక్క మొత్తం మార్కులు ABCD నందు 85 × 4 అనగా 104 5ల 20 36గా 340గా మనం గమనించవచ్చు. అదే A మరియు B సబ్జెక్టులలో 75 మార్కులు పొందితే సగటున A మరియు Bలలో 75 మార్కులు, అనగా 75 × 2ను మనము రాసుల మొత్తముగా గుర్తించవచ్చు. ఈ 2 సమీకరణాల నుంచి మనము మొదటి సమీకరణం నుంచి రెండవ సమీకరణమును తీసివేసినచో మనకు C మరియు Dల మొత్తం వచ్చును. C మరియు Dల మొత్తము 340 -150ని చేసినట్టయితే మనకు 190గా వచ్చును. కానీ మనను అడిగినది C మరియు D సబ్జెక్టులో పొందిన సగటు మార్కులు.
సగటు మార్కులు అడిగినందువల్ల మనము ఇరువైపులా 2చే భాగించినట్లయితే 190/2 మనము 80, 95గా మనము వీటిని గుర్తించవచ్చు. ఈ విధముగా సరాసరి సూత్రాన్ని ప్రతిక్షేపించి మనము సరాసరిని కనుగొనవచ్చు. ఇదే విధంగా ఏ బ్యాగు యొక్క బరువు 5.5 కిలోలు, బి బ్యాగు ఏ బ్యాగు బరువు కంటే 3.5 కిలోలు ఎక్కువ అనగా ఏ బ్యాగు యొక్క బరువు 5.5 గాను, బి బ్యాగు యొక్క బరువు మనము 3.5 కిలోలు ఎక్కువ అనగా 3.5 ప్లస్ 5.5 9 కిలోలుగా మనము గుర్తించవచ్చు. ఆ 2 బ్యాగుల బరువుల సగటు ఎంత? ఈ 2 బ్యాగుల సగటును మనం కనుగొనదలిచిన a ప్లస్ b/2 అని అడుగుతున్నాడు. సో 5.5 ప్లస్ 9/2 చేయగా 14.2 కాగా 14ను మనం 2చే భాగించిన 7, 0.5ను మనం 2చే భాగించగా 0.25 కిలోలు వచ్చును. ఇదే విధంగా మనము మరి ఒక ఉదాహరణను చూసుదాము. 3 సంఖ్యలలో మొదటి సంఖ్య రెండవ దానికి రెండింతలు మరియు మూడవ దానిలో సగం. 3 సంఖ్యలలో మొదటి సంఖ్య రెండవ దానికి రెండింతలుగాను మరియు మూడవ దానిలో సగంగాను చెప్పవచ్చు. అనగా మనము మూడవ సంఖ్యను 2x అనుకున్న మొదటి సంఖ్య x గాను మరియు రెండవ సంఖ్య x/2 గాను మనం చెప్పుకోవచ్చు. మొదటగా మనము రెండవ సంఖ్యను అనుకుందాం. రెండవ సంఖ్య మూడవ దానికి మొదటి సంఖ్య రెండవ దానికి రెండింతలు అనగా రెండవ సంఖ్యను మనం x అనుకొనిన మొదటి సంఖ్య 2x అవును. అదేవిధంగా మూడవ దానిలో సగం. మూడవ దానిలో మొదటి సంఖ్య సగం అనిన మూడవ సంఖ్యను మనము 4x అని అనుకొనవచ్చు. ఈ విధంగా చేసినట్టయితే మీకు ఆ సంఖ్యలు భిన్న రూపంలో రాకుండా మనం చేయవచ్చు. ఇంతకుముందు చేసిన విధంగా చేస్తే మనకు సంఖ్యలు భిన్న రూపంలో రావడం వలన మనకు క్యాలిక్యులేషన్ పార్ట్ కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో మనము భిన్నాన్ని తీసివేయడానికి ప్రయత్నించుకోవాలి. ఈ విధంగా రాసినట్టయితే మనకు భిన్న రూపంలో రాకుండా ఉంటుంది. మరియు ఈ మూడింటి సగటు 56 కావున ఈ మూడింటి సగటును మనం కనుగొనదలిచిన రాసుల మొత్తము అనగా 2x ప్లస్ x ప్లస్ 4x బై 3చే భాగించిన మనకు 56 వచ్చును. 7x/3 = 56 అనినా 7, 8 x మనకు 24గా చెప్పవచ్చు. మరియు అడిగిన వాటిలో మనం చూసినట్టయితే మొదటి సంఖ్య మరియు మూడవ సంఖ్యల మధ్య భేదం. మొదటి సంఖ్యను మనము 2x, మూడు సంఖ్యను 4xగా గమనించవచ్చు. వీటి మధ్య భేదమును మనము 4x - 2x అనగా 2xగా మనం గమనించవచ్చు. 2 × 24 మనము 48గా చెప్పవచ్చు. ఈ విధంగా మనము సరాసరి పైన ఉన్న సామాన్య ప్రశ్నలను ఈ విధంగా సాల్వ్ చేయవచ్చు. అదేవిధంగా మనము సరాసరిలో వివిధ పద్ధతులను చూసినప్పుడు మనము ఇంకొక పద్ధతిని మనము నేర్చుకుందాము. ఇప్పుడు మనము 2 సమూహాలను యాడ్ చేసినప్పుడు దాని యొక్క సరాసరి ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు దానిని చూద్దాం. ఒక తరగతి గదిలో 50 మంది విద్యార్థులు ఉన్నారనుకోండి. ఇందులో మొదటగా 20 బాలికల సరాసరి మనము 40 గాను మరియు 30 బాలుల సరాసరి 50 గాను తీసుకున్నప్పుడు ఈ క్లాసు అనగా ఈ తరగతి నందు ఉన్న బాలురు మరియు బాలికల సరాసరి మార్కులు మనము కనుగొనదలిచిన
క్రింది విధంగా దీనిని కనుగొనాలి. అది ఎట్లనగా, తరగతి నందు 50 మంది విద్యార్థులు గలరు. ఇందులో 20 మంది బాలికల సగటు మార్కులు 40 మార్కులుగాను, 30 మంది బాలుల సగటు మార్కులు 50 మార్కులుగాను ఇవ్వడం జరిగినది. మొత్తం తరగతి యొక్క సరాసరి కనుగొనదలిచిన తరగతిలో గల మొత్తం మార్కులు మరియు మొత్తం విద్యార్థుల సంఖ్యచే మనము భాగించవలసి ఉంటుంది. తరగతిలోని మొత్తం మార్కులు కనుగొనుటకు మనము సరాసరి యొక్క సూత్రాన్ని ఉపయోగించవలసి ఉంటుంది. మొత్తం మార్కులు = సరాసరి ఇంటూ రాసుల సంఖ్యగా మనం గమనించవచ్చు. అలా గమనించినట్లయితే 40 × 20 గాను, 50 × 30 గాను చెప్పవచ్చు. అనగా బాలికల మొత్తం మార్కులు 800 గాను, బాలుర మొత్తం మార్కులు 1500 గాను మనం గమనించవచ్చు. 15 + 8ను 2300 గాను మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా తరగతిలోని మొత్తం విద్యార్థుల సరాసరి మార్కులు 2300 విద్యార్థుల సంఖ్యను చూసినట్లయితే 50 గాను, మొత్తం సరాసరి 46 మార్కులుగాను మనం గమనించవచ్చు. ఇది ఇంకొకసారి మనం గమనించినట్టయితే 20 మంది యొక్క సరాసరి 40 గాను, 30 మంది యొక్క సరాసరి 50 గాను, మొత్తం సరాసరి 20 × 40 + 30 × 50 తరగతి గదిలోని మొత్తం విద్యార్థుల సంఖ్యను 20 + 30 గాను మనం రాయవచ్చు. దీనిలో మనము 10ని ఉమ్మడి కారణాంకముగా తీసిన 2 × 40 + 3 × 50గా మనం రాసుకోవచ్చు. కింద హారము నుండి కూడా 10 కామన్గా తీసిన మనము ఈ 10ని క్యాన్సిల్ చేసుకొనినా ఇప్పుడు మన సరాసరి 2 × 40 80 గాను, 3 × 50 150 గాను, 5 46గా మనకు వస్తుంది. అనగా తరగతి గదిలో 20 బాలికలు మరియు 30 బాలులు ఉన్నా, లేదా 2 బాలికలు 3 బాలురు ఉన్నా మనకు ప్రతిక్షేపించిన సూత్రం మాత్రం ఒకటే. అనగా మనకు తరగతి గదియందు ఉన్న విద్యార్థినులు కన్నా వాటి యొక్క నిష్పత్తి చాలా ముఖ్యం. సో తరగతి గదిలోని బాలికలు మరియు బాలులు 2:3 నిష్పత్తిలో ఉన్నందువల్ల వాటి యొక్క సరాసరి మనకు 46 వచ్చినది. ఇదే ప్రశ్నను తరగతి గదిలో మనము 34 మంది బాలికలు యొక్క సరాసరి మార్కులు 40 గాను, 51 బాలుల సరాసరి 50 గాను చెప్పినట్లయితే వీరి యొక్క మొత్తం సరాసరి మనము 46గా గమనించవచ్చు. ఎందుకనగా నేను ఇక్కడ బాలికలు మరియు బాలుల సంఖ్యను మార్చడం జరిగింది, కానీ వాటి నిష్పత్తి ఇంకను 2:3లోనే ఉంది. కనుక వీటి యొక్క సరాసరి 46గా ఇప్పటికీ మనం వీటిని గుర్తించవచ్చు. అనగా n సమూహాలుగా కలిగిన విద్యార్థుల యొక్క సరాసరి ఏవనైనను, n2 విద్యార్థులు యొక్క సరాసరి A2 అయినను, మొత్తం n1 and n2 విద్యార్థుల సరాసరిని మనము n1 A1 గాను ప్లస్ n2 A2 గాను n1 ప్లస్ n2గా మనం గమనించవచ్చు. దీనిని నేను క్యాపిటల్ Aతో సూచిస్తున్నాను. అదేవిధంగా మూడవ సమూహము n3 మెంబర్స్ కలిగి వాటి యొక్క సరాసరి A3 అయినను n1 A1 ప్లస్ n2 A2 ప్లస్ n3 A3 n1 ప్లస్ n2 ప్లస్ n3గా మనం గమనించవచ్చు. ఇక్కడ మనము లవములో రాసుల మొత్తమును, హారములో రాసుల సంఖ్యను
చేయడం జరిగినది. ఇదే విధంగా మనము ఈ ఫార్ములాని చూసినట్టయితే N1A1 ప్లస్ N2A2 బై N1 ప్లస్ N2ను నేను క్యాపిటల్ ఏతో సూచించడం జరిగింది. ఈ N1A2ను మనము కుడివైపు తీసుకువెళ్ళిన N1A1 ప్లస్ N2A2గా ఈజ్ ఈక్వల్స్ టు N1A ప్లస్ N2A చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ N1ను ఇటువైపు, N2ను మనం ఇటువైపు తెచ్చిన N1A1 మైనస్ క్యాపిటల్ ఏ గాను ఈజ్ ఈక్వల్స్ టు N2 ఇంటూ క్యాపిటల్ ఏ మైనస్ A2 గాను మనము దీనిని గుర్తించవచ్చు. దీనిని సులభ పద్ధతిలో గుర్తుంచుకోవడానికి మొదటగా N1 గ్రూపు మరియు N2 గ్రూపు కల విద్యార్థులను యొక్క సరాసరి A1 గాను, వీటి విద్యార్థుల సరాసరి A2 గాను, మొత్తం N1 మరియు N2 విద్యార్థుల సరాసరిని క్యాపిటల్ ఏని గాను మనము గుర్తించాలి. ఇప్పుడు మనం N1 ఇంటూ వీటి యొక్క డిఫరెన్స్ను మనం D1 గాను, N2 ఇంటూ వీటి యొక్క డిఫరెన్స్ను D2 గాను గమనించినట్టయితే N1ను మొదటగా ఉన్న డిఫరెన్స్తోని భేదముతోని మనము లబ్ధము చేయవలను. కుడివైపు N2 ఇంటూ క్యాపిటల్ ఏ మైనస్ A2గా చేయవలను. ఇలా మనం ఈ ఫార్ములాను సులువుగా గుర్తించుకోవచ్చు. రెండు వైపుల నుండి మనము మైనస్ను కామన్ తీసిన ఇదే ఫార్ములాను మనము క్యాపిటల్ ఏ మైనస్ A1 ఈజ్ ఈక్వల్స్ టు N2 ఇంటూ A2 మైనస్ క్యాపిటల్ ఏగా గుర్తించవచ్చు. మనము A1 అనేది మొదటి N1 మంది యొక్క సరాసరి మరియు A2 అనేది N2 మంది యొక్క సరాసరిగా గుర్తించాలి. క్యాపిటల్ ఏ అనేది ఎల్లప్పుడూ A1 మరియు A2 మధ్యలో ఉండును. A1 అనేది క్యాపిటల్ ఏ కన్నా ఎక్కువగా ఉన్న సందర్భంలో మనము మొదటి ఫార్ములాను, మరియు A2 అనేది క్యాపిటల్ ఏ కన్నా ఎక్కువగా ఉన్న సందర్భంలో మనము రెండవ ఫార్ములాను ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీనిని చూసినట్టయితే ఈ ఫార్ములాను మనము సులభంగా N1 D1 అనియు, N2 D2 అనియు మనం రాసుకోవచ్చు. D1 అనిన A1 మరియు Aల మధ్య భేదము, అలాగే D2 అనిన క్యాపిటల్ ఏ అండ్ A2ల మధ్య భేదముగా మనము గమనించవచ్చు. ఇప్పుడు మనం ఇదే ఫార్ములాని చూసినట్టయితే N1 ఇంటూ A1 మైనస్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు N2 ఇంటూ క్యాపిటల్ ఏ మైనస్ A2గా మనం గమనించవచ్చు. N1 బై N2 మనం చేసినట్టయితే A మైనస్ A2 బై A1 మైనస్ క్యాపిటల్ ఏగా మనం గుర్తించవచ్చు. ఇప్పుడు దీనిని సులభంగా గుర్తుంచుకోవడానికి మొదటగా N1 N2 A1 A2ను క్యాపిటల్ ఏను మనము రాసుకోవాలి. ఇలా రాసినప్పుడు A2 మైనస్ Aల డిఫరెన్స్ అనగా A2 మైనస్ Aల భేదము ఇటువైపు మనం రాసుకోవాలి. కుడివైపు భేదము ఎడమవైపు భేదమును కుడివైపు రాయడం వల్ల మనకు N1 మరియు N2ల నిష్పత్తి సులువుగా వస్తుంది. సో ఒకవేళ ఇచ్చిన విలువలలో N1 మరియు N2 విలువలు లేకపోయినచో దాని నిష్పత్తిని మనం కనుగొనుటకు క్యాపిటల్ ఏ మైనస్ A2 మరియు A1 మైనస్ Aగా మనము గుర్తించవచ్చు. ఇంతకు ముందుగా తీసుకున్న ఉదాహరణకు ఒక తరగతి గదిలో కల X విద్యార్థినిల లేకపోతే X బాలికల సగటు మార్కులు 40 గాను, Y బాలుల సగటు మార్కులు 50 గాను, మొత్తం క్లాసు యొక్క సగటు మార్కులను 46 గాను ఇచ్చిన 40, 50, 46 ఇక్కడ భేదమును ఇటువైపు రాసుకోండి, ఇచ్చట భేదమును మీరు ఇటువైపు రాసుకొనిన ఈ రెండు N1 మరియు N2ల మధ్య నిష్పత్తి 2:3గా వచ్చుచున్నది. సో ఈ విధంగా మనకు N2 మరియు N1 N2ల మధ్య నిష్పత్తిని మనం కనుగొనవచ్చు. X మరియు Y ఇవ్వడం జరిగినది.
ఒకవేళ 20 బాలికల సరాసరి 40 గాను 30 బాలుల సరాసరి ఇవ్వకపోయినప్పుడు మొత్తం తరగతి యొక్క సరాసరిని 46గా ఇచ్చినప్పుడు ఏ విధంగా ఈ x వాల్యూను మనం కనుగొనదామో ఇప్పుడు చూద్దాం. n1 విలువ 20 గాను n2 విలువ 30 గాను మనం తీసుకోవాలి. ఇదే విధంగా మనకు a1 40గా ఇవ్వడం జరిగింది. a2 మనకు తెలియనందువల్ల మనము x గాను మరియు ఈ రెండింటి సరాసరి 46 గాను మనం గమనించవచ్చు. మొదటగా మనము n1 మరియు n2లను గమనించినట్లయితే మనము వీటి నిష్పత్తిని తీసుకోవాల్సి ఉంటుంది. n1 మరియు n2ల నిష్పత్తి 2:3 గాను మనం గమనించవచ్చు. అనగా ఇప్పుడు మనం ఇచ్చిన సూత్రాన్ని ప్రతిక్షేపిస్తే 2 ఇంటూ అనగా n1 ఇంటూ 40 మరియు 46 మధ్య భేదము అనగా 40 మరియు 46 మధ్య భేదము మనకు 6 గాను మరియు 3 n2 ఇంటూ 40 తక్కువ ఉన్న కారణం వలన x అనేది 46 కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అనగా x మరియు 46 మధ్య భేదము x మైనస్ 46గా మనం గుర్తించవచ్చు. 3 రెండ్ల మనకు 4 గాను x మైనస్ 46ను 4గా గుర్తించవచ్చు. x ఈజ్ ఈక్వల్స్ టు 50గా మనం రాసుకోవచ్చు. ఈ విధంగా మనకు n1 మరియు n2 a1 మరియు a2లో ఏదైనా ఒక విలువను ఇవ్వనప్పుడు మనము ఈ సూత్రాన్ని ఉపయోగించి n1 ఇంటూ a మైనస్ a1 ఈజ్ ఈక్వల్స్ టు n2 ఇంటూ A మైనస్ a2 ఈ సూత్రాన్ని మనం ఉపయోగించి n1 మరియు n2 లేదా a1 మరియు a2 విలువలో కనుక్కొనవచ్చు. దీనికి మనము మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇప్పుడు మనము ఈ ఉదాహరణ చూసినట్టయితే 24 మంది విద్యార్థులు మరియు వారి ఉపాధ్యాయుడి సగటు వయస్సు 15 సంవత్సరాలు. మనకు మొత్తముగా 24 మంది విద్యార్థులు మరియు ఒక ఉపాధ్యాయుడు కలడు. వీటిని మనము 2 గ్రూపులుగా భావించిన మొదటి గ్రూపు నందు 24 విద్యార్థులు, రెండవ గ్రూపు నందు ఒక ఉపాధ్యాయుడిని మనం తీసుకోవాలి. ఉపాధ్యాయుడి వయస్సు పరిగణించకపోయినచో సగటు వయస్సు ఒక సంవత్సరం తగ్గింది. అనగా 24 మంది విద్యార్థుల సగటు వయస్సును మనం 14 గాను, మొత్తం 24 ప్లస్ 1 మొత్తం అందరి యొక్క సగటు వయస్సును 15 గాను గమనించవచ్చు. మరియు ఉపాధ్యాయుడి సగటు వయస్సు మనం xగా తీసుకున్నా ఇప్పుడు మనము ఇచ్చిన సూత్రాన్ని ప్రతిక్షేపించడం ద్వారా ఉపాధ్యాయుడి వయస్సును కనుగొనవచ్చు. అది ఎట్లనగా n1 ఇంటూ n1 అనగా 24 ఇంటూ 14 మరియు 15ల మధ్య భేదం అనగా 1. 14 15 కంటే తక్కువ ఉన్నందున మనము 1 ఇంటూ x మైనస్ 15గా తీసుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే x ఈజ్ ఈక్వల్స్ టు 24 ప్లస్ 15 39గా సులభంగా మనం జవాబుని రాబట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది మనము ఏమాత్రము అధిక క్యాలిక్యులేషన్స్ లేకుండా సులువుగా చేయడం జరిగింది. దీనిని మనం గ్రూపింగ్ కాన్సెప్ట్ అని అంటాము. దీనికి ఉపయోగించిన ఫార్ములా n1 ఇంటూ a1 మైనస్ A ఈజ్ ఈక్వల్స్ టు n2 ఇంటూ a మైనస్ a2గా మనం చెప్పవచ్చు. ఇదే విధంగా మనము మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. రెండవ ఉదాహరణలో మీరు చూసినట్టయితే మరలా ఒక తరగతిలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. బాలికల సంఖ్య కంటే 10 ఎక్కువ. అనగా బాలుర సంఖ్య మరియు బాలికల సంఖ్య మనకు 100 గాను మరియు బాలుల సంఖ్య బాలికల సంఖ్య కంటే 10 ఎక్కువ అనడం చేత మనకు క్లాస్ రూములో అనగా తరగతిలో గల బాలులందరినీ కలిపినట్టయితే 100 మంది, బాలురు బాలికలను కలిపినట్టయితే 100 మంది
బాలురు మరియు బాలికల భేదము 10గా ఇచ్చినప్పుడు ఈ రెండు సమీకరణాలను మనము సాధించిన 2b = 110 గాను, అనగా తరగతి గదిలో గల విద్యార్థుల సంఖ్య 55 గాను, బాలికల సంఖ్యను 45 గాను మనం గుర్తించవచ్చు. ఈ విధంగా మొదట మీరు బాలికలను కనుగొనాలి. అదేవిధంగా బాలుర సగటు బరువు 50 కిలోగ్రాములు, తరగతి గదిలోని విద్యార్థులందరి సగటు బరువు 45.5 కిలోగ్రాములు. అనగా మొదటగా మీరు తరగతి గదిలో కల బాలులను, మొదటిగా రెండవసారి బాలికలను మరియు బాలుల సగటు బరువు 50 గాను, బాలికల సగటు బరువును మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అనగా ఇది x గాను, మరియు మొత్తం తరగతి గదిలో కల సగటు బరువును 45.5గా గుర్తించాలి. ఇక్కడ మనం చూసినట్టయితే n1 మరియు n2ల నిష్పత్తిని తీసుకోండి. అనగా 9 మరియు 11. 11:9 నిష్పత్తిలో అవి ఉన్నాయి. ఇప్పుడు మనం సూత్రాన్ని ప్రతిక్షేపించి x వాల్యూని కనుగొనవచ్చు. అది ఎట్లనగా 11 ఇంటూ ఈ రెండింటి మధ్య భేదము 50 మరియు 45.5 మధ్య భేదము 4.5 గాను, ఇదే విధంగా 9 ఇంటూ 50 45.5 కంటే ఎక్కువ ఉన్నందు చేత మనము x అనేది 45.5 కంటే తక్కువగా ఉంటుంది. సో దీనిని మనం 45.5 మైనస్ xగా చెప్పవచ్చు. ఇక్కడ 9 ఒకట్లు 9 0.5 గాను మనం గమనించాలి. 11 ఇంటూ 0.5ని మనం 5.5 గాను = 45.5 మైనస్ x గాను రాసుకొనవచ్చు. ఈ సమీకరణాన్ని సాధించిన మనకు x విలువ 45.5 మైనస్ 5.5 అనగా 40గా వచ్చును. ఈ క్రింది విధంగా మనము రెండవ ఉదాహరణను సాధించడం జరిగింది. ఇందులో మొదటగా మనము బాలికలను కనుగొని దాని తరువాత దాని సరాసరులను ఇచ్చిన సూత్రంలో ప్రతిక్షేపించగా ఈ వాల్యూ మనకు సులభంగా వస్తుంది. అదేవిధంగా మూడవ ఉదాహరణను మనం చూసినట్టయితే ఒక బ్యాట్స్మెన్ తన 12వ ఇన్నింగ్స్లో 63 పరుగులు చేసి తన స్కోరు సగటున 2 పరుగులను పెంచుకున్నాడు. అనగా 12వ ఇన్నింగ్లో తను చేసిన పరుగుల సంఖ్య 63 గాను, అంతకుముందు 12వ ఇన్నింగ్స్ తరువాత అతని సగటు స్కోరును మనం ఇప్పుడు కనుగొనాలి. అనగా 12వ ఇన్నింగ్లో ఆ బ్యాట్స్మెన్ చేసిన పరుగుల సంఖ్య 63 గాను, అంతకుముందు 11 ఇన్నింగ్స్లో అతడు చేసిన సరాసరి పరుగులను మనం x-2 అనుకొనడం వల్ల మొత్తం 12 ఇన్నింగ్ల యొక్క సరాసరిని మనం xగా గమనించవచ్చు. దీనిని మనం ఇక్కడి నుంచి చూడవచ్చు. తన స్కోరు సగటు దానివల్ల 2 పరుగులు పెంచుకున్నారు. అనగా 11 ఇంటూ x-2 మరియు xల మధ్య భేదము 2 గాను, మరియు 1 ఇంటూ x-2 x కంటే తక్కువ ఉన్నందువల్ల 63 x కంటే ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. 63 మైనస్ xగా మనం గుర్తించవచ్చు. ఈ విధంగా 63 మైనస్ xని 22 గాను, x = 63 మైనస్ 22 41 గాను మనం గుర్తించవచ్చు. ఈ విధంగా మనం మూడవ ఉదాహరణను సులువుగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా నాలుగవ ఉదాహరణను మనం చూద్దాం. ఒక తరగతిలోని 28 మంది విద్యార్థుల సగటు వయస్సు 12 సంవత్సరాలు. ఒక తరగతిలోని 28 మంది విద్యార్థుల సగటు వయస్సు 12 సంవత్సరాలు కాగా వారి ఉపాధ్యాయుని వయసు కలిపితే, అనగా 28 మంది సగటు వయస్సును మనం 12 సంవత్సరాలుగా గమనించడం జరిగింది. వారి ఉపాధ్యాయుని వయస్సు అనగా ఒక వ్యక్తిని మనం కలిపిన వారి సగటు మరొక సంవత్సరం పెరుగుతుంది. అనగా ఇప్పుడు 29 మంది యొక్క సగటు 13గా మనం గమనించవచ్చు. అనగా ఉపాధ్యాయుని సగటును మీరు
ఎక్స్గా అనుకోండి. ఇప్పుడు మరల మనం అదే ఫార్ములాను ప్రతిక్షేపించిన అనగా n1 28 ఇంటూ 12 మరియు 13ల మధ్య భేదం 1గాను, n2 అనగా 1 ఇంటూ 12 13 కంటే తక్కువ ఉన్న కారణం చేత x అనేది 13 కంటే ఎక్కువగా ఉంటుంది. అనగా మీరు x - 13 అని రాయగలరు. x = 28 మైనస్ ఇటు రావడం వల్ల మీకు +13గా మారుతుంది. 28 13ను మనం జత చేసిన మనకు 41 వస్తుంది. ఈ విధంగా మనము దీని యొక్క జవాబుని కనుక్కొనవచ్చు. ఇదే విధంగా మనము మరి ఒక ఉదాహరణను చూద్దాం. ఒక తరగతి గదిలోని 150 మంది విద్యార్థుల సగటు బరువు 60, 50 మంది విద్యార్థుల సగటు బరువు 70 కిలోగ్రాములు అయితే విద్యార్థుల సగటు బరువు ఎంత? ఒక తరగతిలో మొత్తం 150 మంది విద్యార్థుల సగటు బరువు 60. అందులో విద్యార్థుల సంఖ్య అనగా 50 మంది విద్యార్థుల సరాసరి 70 కిలోగ్రాములుగాను ఇచ్చారు. విద్యార్థులు 50 మంది అనినా మొత్తం 150 మంది కాగా విద్యార్థులను మనము 100గా గుర్తు పట్టవచ్చు. ఈ విధంగా చేసినట్టయితే మొత్తం సరాసరి బరువు 60. విద్యార్థినుల సరాసరి బరువును మనం xగా తీసుకున్నట్టయితే మనము తిరిగి సూత్రములో ఈ విలువలను ప్రతిక్షేపించదము. అప్పుడు n1 మరియు n2ల రేషియో 1:2గా మనం తీసుకోవచ్చు. n1 అనినా 1 ఇంటూ 70 మరియు 60ల భేదము 10గా, 2 ఇంటూ 70 అనేది 60 కంటే ఎక్కువ ఉన్నందున x అనేది 60 కంటే తక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. 60 - xగా మీరు రాసుకోవచ్చు. 2 మరియు 5లో పోతుంది కావున 5 = 60 - xగా మనం గమనించవచ్చు. x = 60 - 5 55గా మనం గమనించవచ్చు. సో ఈ కింది ఉదాహరణను మనము చేశాము. సో ఈ ఉదాహరణను మీరు గమనించి సరిగ్గా ప్రాక్టీస్ చేయగలరని కోరుతున్నాను. ధన్యవాదాలు.